దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 17th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 43 and verse 13. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివాడెవడూ లేడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యము చేయగా త్రిప్పివేయేవాడు ఎవడనూ లేడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ in English. Isaiah chapter 43 and verse 13. He before the day was, I am he, and there is none other than that can deliver out of my hand. I will work, and who shall turn it back? I will work, and who shall turn it back? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, నేనే ఆయనను అంటున్నాడు. నేనే యెహోవాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా చేతిలో నుండి విడిపించగల వాడెవడు అంటున్నాడు. దేవుని చేతిలో నుంచి ఎవ్వరూ దేన్ని అపహరించలేరు. దేవుడు అంటున్నాడు, నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానంటున్నాడు మన విషయంలో. కనుక నోబడీ కెన్ స్నాచ్ యూ అవే. ఓన్లీ యూ హ్యావ్ టు గో బై యువర్ సెల్ఫ్. ఎవరు కూడా ఆ దేవుని చేతుల్లో నుంచి నేను లాక్కోలేరు, కానీ నీవే స్వచ్ఛందంగా ఆయనను వదిలి వెళ్తావు. నోబడీ కెన్ స్నాచ్ ఇట్ ఇఫ్ యూఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము ఒక నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఎప్పుడైతే నీవు దేవుని చేతిలో ఉన్నావో, దేవుని హృదయంలో ఉన్నావో, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని ఎవ్వరూ దాన్ని తిప్పలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించానంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. దేవుడు నేను గొప్ప చేశాననే మాట పలుకుతే నువ్వు గొప్ప చేయబడతావు. నో మ్యాటర్ వాట్. దేవుడు కార్యము చేయగా దాన్ని త్రిప్పువాడు ఎవరో. ఇఫ్ గాడ్ హ్యాస్ సెడ్ అండ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, नोबडी कैन चेंज इट. हिंदी में पढ़ेंगे यशायाह का पुस्तक, उसमें 43rd चैप्टर और 13th वचन पढ़ रहे हैं. मैं ही ईश्वर हूँ और भविष्य में भी मैं ही हूँ. मेरे हाथ से कोई छुड़ा ना सकेगा. जब मैं काम करना चाहूँ तब कौन मुझे रोक सकेगा? परमेश्वर कहता है, जब मैं काम करता हूँ कोई भी मुझे रोक नहीं सकता. ప్రభు आपको ఆశీర్వాద दिया तो आप ఆశీర్వాద पाएंगे. కనుక దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటి ప్రార్థన మనము చేయాలి. దేవుడు మన జీవితంలో కార్యము చేసే జీవితాన్ని మనము జీవించాలి. దేవుడు కార్యము చేసినప్పుడు దావీదు గొప్ప రాజయ్యాడు. దేవుడు కార్యము చేసినప్పుడు జక్కయ్య తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని కార్యము చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలవుతుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కార్యము చేయుచున్నాడు. దేవుడు కార్యము చేయగా దాన్ని త్రిప్పివాడు ఎవడు? కనుక ఈరోజు నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఈ ప్రార్థనలో ఆయన అడుగు. ప్రభా, నాకు ఫలాంది కావాలి ప్రభా, ఫలానా కార్యం కావాలి ప్రభా, నా కుటుంబం కొరకు కార్యం కావాలి ప్రభా, నా బిజినెస్ కొరకు, నా జాబ్ కొరకు నీ కార్యం కావాలి ప్రభా అని అడుగు. దేవుడు చేయుచున్నాడు. దాన్ని ఎవ్వరు కూడా త్రిప్పలేరు, మార్చలేరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, మీరు కార్యము చేయగా దాన్ని ఎవరూ త్రిప్పలేరు ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ ముట్టి స్వస్థపరిచిన స్తోత్రం. నాయన, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేసిన వారు చదువు అంతట్లో మీ తోడు దయచేసి దేవ మంచిగా చదువుకుడికి సహాయం చేయమని అడుగుచున్నాను. జాబ్స్ కొరకు చూస్తున్న వారిని దీవించడానికి స్తోత్రం చేస్తున్నాను ప్రభా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. బిజినెస్
బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో కూడా మీ తోడు దయచేయండి నాయన. మరి ఒక్కసారి మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు. స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తగ్గిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.